ఓం శ్రీ సాయిరామ్. భగవద్గీత 2వ అధ్యాయంలోని 38వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు ఈ శ్లోకములో కార్యములను ఏ ప్రకారం ఆచరిస్తే మానవుడు పాపము నొందడో వచించుతున్నారు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖములను, లాభాలాభౌ లాభనష్టములను, జయాజయౌ జయాపజయములను సమే కృత్వా సమానములుగా తలంచి తతః అటు పింబట యుద్ధాయ యుద్ధము కొరకు యుజ్యస్వ సిద్ధపడుము. ఏవం చేత్ ఇట్లు చేసితివేని పాపమును నా అవాప్స్యసి పొందవు. తాత్పర్యము: సుఖ దుఃఖములందు, లాభనష్టములందును, జయాపజయములందును సమబుద్ధి కలిగి యుద్ధమునకు సంసిద్ధుడవగుము. ఇట్లు చేసితివేని నీవు పాపమును పొందకుందు. కొద్దిగా వ్యాఖ్య తెలుసుకుందాం మనం. ఈ శ్లోకంలో భగవానుడు కర్మరహస్యాన్ని బోధిస్తున్నారు. కర్మము చేయుచును ఏ విధమైన పాపము చేతును అంటబడకుండా విధానం కూడా తెలుపుతున్నారు. అది ఏ సమభావము మనం చెప్పుకుంటాం, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. సుఖ దుఃఖాదులందు సమబుద్ధి కలిగి కర్మ ఆచరింపవలెను. దానిచే మానవుడు పాపస్పర్శ లేకుండాను. సుఖము తటస్థించినప్పుడు పొంగిపోయి గర్వించగా, దుఃఖము కలిగినప్పుడు కృంగిపోయి విచారపడక సమస్థితిని కాపాడుకునవలెను. సమచిత్తమందు ఆత్మ చక్కగా ప్రతిబింబించును. అట్టి వాడికి పాపం ఎట్లు పొందగలడు? కర్మ మార్గము తక్కువనియు, కర్మ బంధహేతు అనియు, జన్మ కారకమనియు కొందరు తలంతురు. కానీ భగవానుడు అట్లా చెప్పలేదు. సమబుద్ధి కలిగి ఆచరిస్తే ఆ కర్మ వలన పాపం ఎన్నటికీ చేకూడదని గీతాచార్యులు వారు ఘోషిస్తున్నారు. కర్మ ఏదో దోషము లేదు, కర్మ చేయి విధానం అందు కలదు అని సాధకులకు తిరిగి ఆ కర్మను సమబుద్ధితో ఆచరింపవలెను. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.